Hi, I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist at Good Health Clinic for Women, Visakhapatnam. ఈరోజు మనం ఈ వీడియోలో మదర్ హెచ్ఐవి పాజిటివ్ అయి ఉండి ఫాదర్ కూడా హెచ్ఐవి పాజిటివ్ అయి ఉంటే పుట్టే బేబీ కూడా హెచ్ఐవి పాజిటివ్తో పుడుతుందా లేదా అన్నది తెలుసుకుందాం. జనరలీ మనకి ప్రెగ్నెంట్ అయ్యి చెకప్కి వచ్చిన ప్రతి లేడీస్కి ఆప్ట్అవుట్ ప్రొసీజర్లో హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తాం. సో హెచ్ఐవి టెస్ట్ అనేది ఒకవేళ నెగిటివ్ వస్తే ఫైన్, ఒకవేళ పాజిటివ్ వచ్చింది అని అంటే వెంటనే వాళ్ళ CD4 కౌంట్తో అసలు సంబంధం లేదు మనకి, బికాజ్ దే ఆర్ ప్రెగ్నెంట్. సో వెంటనే మనం వాళ్ళలో యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తాం. సో వన్స్ ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఎక్కడా గ్యాప్ ఇవ్వకూడదు. త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ వాడాలి, ఈవెన్ ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ టైంలో, డెలివరీ తర్వాత కూడా వీళ్ళు వాడాలి. ఇలా యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటే ఆ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఆ వైరస్ మదర్ నుంచి బేబీకి వెళ్ళే రిస్క్ అనేది తగ్గుతుంది. మామూలుగా రిస్క్ ఎంత, మదర్ ఆ ప్లసెంటా ద్వారా మదర్ నుంచి బేబీకి వెళ్ళేది వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటాం. ఆ రిస్క్ ఎంత ఉంటుంది అంటే ఇట్ ఈస్ అరౌండ్ 20%. సో మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ ఎప్పుడు వెళ్తుంది అంటే 80% ఆఫ్ ట్రాన్స్మిషన్ జనరల్గా డెలివరీ టైంలో ఎక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ట్రాన్స్మిషన్. సో నెక్స్ట్ ఇప్పుడు యాంటీ రెట్రోవైరల్ తీసుకుంటుంది మదర్. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు, ఒకవేళ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే తల్లిపాలు పడితే మళ్ళీ వైరస్ వెళ్తుందా, హెచ్ఐవి పాజిటివ్ వస్తారా లేదా అన్నది కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు అని అన్నప్పుడు 1% ఛాన్స్ ఉంటుంది వైరస్ అనేది బేబీకి ట్రాన్స్మిట్ అవ్వడంలో. అదే యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకుంటూ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కంటిన్యూ చేస్తున్నారు అని అంటే రిస్క్ అనేది 2% ఉంటుంది. ఇంకొక సినారియో ఏంటంటే అసలు యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకోవటం లేదు, బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇవ్వటం లేదు, అప్పుడు రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎంత ఉంటుంది, అరౌండ్ 20% ఉంటుంది. అసలు యాంటీ రెట్రోవైరల్ థెరపీ తీసుకోవటం లేదు బట్ కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు అని అంటే దేర్ ఇస్ రిస్క్ ఎంత ఉంటుందంటే 30 to 45% బేబీకి వైరస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, 30 to 45% ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తామంటే ఫస్ట్ డెలివరీ టైం అప్పుడు ఏం చేస్తాం, మదర్కి ఖచ్చితంగా యాంటీ రెట్రోవైరల్ థెరపీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బేబీ డెలివరీ అవ్వగానే బేబీకి కూడా యాంటీ రెట్రోవైరల్ థెరపీ ప్రొఫైలాక్సిస్ అనేది ఉంటుంది. సో బేబీకి కూడా మెడికేషన్ ఇస్తామన్నమాట. సో బేబీకి కూడా మెడికేషన్ ఇచ్చి మదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ మెడికేషన్ యూజ్ చేస్తూ ఇలా డెలివరీకి ప్లాన్ చేసుకుంటే ఆ రిస్క్, వైరస్ ట్రాన్స్మిషన్ అయ్యే రిస్క్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు. అండ్ మోస్ట్లీ అసలు వైరస్ అనేది బేబీకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు. సో మెయిన్ జాగ్రత్తలు ఏ టైంలో తీసుకోవాలంటే అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, బికాస్ మనం ఇందాక చెప్పుకున్నాం 80% రిస్క్ అనేది బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ ఎప్పుడు ఉంటుంది అంటే 80% డెలివరీ టైంలోనే ఉంటుంది. సో డెలివరీ టైంలో ఏంటంటే ప్రొలాంగ్డ్ లేబర్ అవ్వకూడదు, ఎక్కువ టైం తీసుకోకూడదు, ఉమ్మనీరు పోయి ఎక్కువసేపు కూడా ఉండకూడదు, అప్పుడు ఇమీడియట్గా డెలివరీ అనేది చేసుకోవాలి. సో ఇలాంటి ప్రికాషన్స్ అవి మెయింటైన్ చేసుకుంటూ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేది మెడికేషన్స్ అనేవి యూజ్ చేసుకుంటూ టైమ్లీగా డెలివరీ అయిన వెంటనే బేబీకి కూడా ఆ ప్రొఫైలాక్సిస్ థెరపీ ఇచ్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఆ హెచ్ఐవి వైరస్ని బేబీకి రాకుండా స్టాప్ చేయొచ్చు. సో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు హెచ్ఐవి పాజిటివ్ అయిన బేబీ హెచ్ఐవి నెగిటివ్గా పుట్టచ్చు. థ్యాంక్ యూ.